వాళ్ళకి ఇచ్చేయడమే కానీ ఇది 100% అవాస్తవం. రైట్. అది ప్రస్తుతానికైతే మనం నాగేంద్ర వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అట్లాగే ఎవరైతే దొంగతనం చేశారని సస్పెక్ట్ గా ఉన్నారో ఆ వ్యక్తి ఇంటి దగ్గర కూడా ఉన్నాం. అంటే చూసే ఇల్లు నాగేంద్ర మీది కదా, వీళ్ళది. సో ఎవరైతే సస్పెక్ట్ గా ఉన్న సునీత ఉన్నారో ఆ సునీత వల్ల ఇది ఓల్డ్ హౌస్ అన్నమాట. సో ఇక్కడే ఆమె తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు వాళ్ళ చెల్లి నాగేంద్ర వాళ్ళ చెల్లి గమనించారని కూడా చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఇంతవరకు ఓకే, ఇద్దరి మధ్య కొంతమేర రిలేషన్ ఉంది కాబట్టి సో ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది వీళ్ళని అడిగితే కాదు, డైరెక్ట్ గా మనం పక్కన ఉన్న పబ్లిక్ ని అడుగుదాం. అంటే వీళ్ళకి సంబంధాలు ఉన్నాయా లేవా అనేది వేరే విషయం. ముందు ఒకసారి మనం వేరే పక్కన వాళ్ళతో కూడా మాట్లాడదాం ఒకసారి. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడాను, అంటే జెన్యున్ గా వాళ్ళు చెప్తారా లేదా అనేది కూడా చూడాలి. సో అందుకని మనం ఒకసారి వెళ్దాం. మీకు ఆ ఇంటి వాళ్ళు తెలుసా? మీకు ఏమవుతారు? మీకు ఏమో రిలేటివ్స్ అంటే ఫ్రెండ్ సర్కిల్, ఫ్రెండ్ అంతే. సో ఇప్పుడు మరి ఇటు పక్కన ఉన్న వాళ్ళు సునీత వాళ్ళ వాళ్ళు ఏమవుతారు? ఇంటి పక్కన వాళ్ళు కూడా ఫ్రెండ్ లాగానే. వాళ్ళకి మీకు ఏం సంబంధం లేదు? సంబంధం అంటూ ఏం లేదు. ఏంటి అసలు మీకు ఏమనిపిస్తుంది అమ్మా? ఇప్పుడు గతంలో ఇప్పుడు వీళ్ళని చూసారు, కొంతకాలం నుంచి వాళ్ళని చూస్తూ ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితులు ఏంటి, వీళ్ళ పరిస్థితులు ఏంటి? అంటే సునీత మీద వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సావుడ్ మీద ఏదో కొంత కొట్టారు పోలీసులు, ఇట్లా దౌర్జన్యంగా కొట్టారు అంటున్నారు. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అసలు ఫస్ట్ గొడవ జరిగినప్పుడు అయితే తర్వాత ఫ్యామిలీ మీద ఇంట్రాకేషన్ చేసిరు సార్. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వైఫ్ వాళ్ళ మొత్తం వాళ్ళ మీద అందరి మీద చేసినాక 3 days వాళ్ళ మీద ఇంట్రాకేషన్ చేసి సైలెంట్ ఊకున్నారు. ఇక సార్ తర్వాత దొరుకుతలేదు చూద్దాము అని అనుకున్న మూమెంట్లోనే తను పెట్టిందో ఎవరు పెట్టిందో మాకు కూడా తెలియదు. వేరే అమ్మాయి పేరు చెప్పింది అలివేల అని. తను ఎంటకెళ్ళి వచ్చి పెట్టిందని తనే అంటుంది. తను పెట్టడం పైన వాళ్ళ సిస్టర్ చూసిందంట. చూసి ఎమ్మడే వాళ్ళ అన్నయ్యకి చెప్పిందంట. చెప్పడం ద్వారా వచ్చి అడిగితే నేను తీయలేదు, ఆమె పెట్టిపోయింది, నేను మీకు చెప్దాం అనుకునే లోపు మీరే వచ్చేసిరు అని చెప్పింది. చెప్పినాక తర్వాత ఇంట్రాగేషన్కి దానికి దీనికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే హౌస్లో పేరు చెప్పిందంట. ఇక మొత్తం 3-4 names చెప్పింది కంటిన్యూగా. తర్వాత నా పేరు చెప్పింది. నా పేరు చెప్పి నా దగ్గరికి తీసుకొచ్చారు పోలీసు వాళ్ళిగా. తీసుకొచ్చి సార్ అక్కడ పోలీస్ అతను అక్కడ నుంచొని నా దగ్గరికి నీతో మాట్లాడుతుందంటమ్మా, ఏదో మాట్లాడుతుందంట. అంటే సరేలే ఏంది చెప్పు మరి అంటే, లోపలికి వెళ్దామా బయట మాట్లాడదామా అన్నది నన్ను. సరే నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడ, లోపలికి వెళ్తే లోపలికి వెళ్దాం, బయట కూర్చుందాం అంటే బయటనే అన్నా. అంటే ఇక లోపలికి వచ్చేసింది. వచ్చి ఇక తప్పేటట్టు లేదు, గోల్డ్ తీసుకొని రాపో అన్నది. ఏంది తప్పేటట్టు లేదు, గోల్డ్ తీసుకొని రాపో అంటున్నావు, నాకు ఇచ్చినవా ఏమన్నా, నేనేమన్నా ఉన్నాను నన్ను అట్లా అంటున్నావు. సరే నాకైతే తెలియదు, నువ్వు వచ్చి పెట్టినవేమో, నువ్వే తీసుకొని రాపో, నాకు మా బీరువా కీ నీకు ఇస్తా అని చెప్పిన. అంటే అంతలోపు ఇక ఏం చేయాలో నాకు తోస్తలేదు, తీసుకొనే రా అంటుంది అంతే. అన్నెంబడే నాకు భయం వేసి, లేదు దీంట్లో నా పేరు చెప్పింది కదా, నా పేరు చెప్పంగానే సరేలే నా పేరు చెప్పింది అని కూడా నేను, తను మా ఇంట్లోకి వచ్చింది, మా బీరువా చూద్దామన్నది. సరే బీరువాలో నీకు తప్పేటట్టు లేదు, గోల్డ్ అది క్లారిటీగా నల్ల పూసల దండ పుస్తల తాడు నీ దగ్గర నేను పెట్టినా, అది తీసుకొని రాపో అన్నది. చెప్పింది ఆమె, నల్ల పూసల దండ పుస్తల తాడు తీసుకొని రాపో అన్నది. అంటే సరే నాకైతే తెలియదు, నువ్వు పెట్టిండొచ్చు, వస్తుంది కదా మా ఇంట్లోకి, అప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ వస్తారు మా ఇంట్లోకి, నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్తా వాళ్ళు మా ఇంట్లోకి వస్తారు. అట్లా వచ్చి పెట్టుండొచ్చు, చెప్పలేము, చిన్న చిన్న మిస్టేక్స్ చేసింది తను అప్పుడో ఇప్పుడు, అట్లా కూడా చేసిందేమో, పెట్టుండొచ్చు అనుకున్నాము. సరే తీసుకురాపో నువ్వు, నేను నుంచుంటాను, బయట నుంచున్నా. మళ్ళీ అటు ఇటు తిరిగింది, ఇక్కడికి అక్కడికి తిరిగి వచ్చి మళ్ళీ బయట కూర్చున్నాక తీసుకురాపో మరి అంటే, ఇక నాకేం తోయట్లేదు అనగానే నాకు కొంచెం భయం వేసింది. ఇంకేం మాట్లాడుతుంది, ఇది ఏంది అని చెప్పి మా ఆయనని పిలిచిన ఎంబడి, బాబాకు తొందరగా ఇక్కడ రాయి, మేము మాట్లాడుతుంది, నాకు భయం వేస్తుంది అనగానే మా సార్ రావడం, వాళ్ళు తనని అడిగితే మంచం కింద ఉందేమో చూడు అంటుంది. మళ్ళీ ఆమెనే సరే మంచం కింద ఉందంటున్నావు, నువ్వే చూడు అని చెప్పినాక సార్, పోలీస్ సార్ ఏమన్నాడు, ఇదంతా ఫేక్ న్యూస్, నువ్వు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పడం వేస్ట్, నడువు అని తీసుకెళ్ళారు అంతే. కానీ తను యాక్టివ్ గానే వచ్చింది మా ఇంటి దగ్గరికి, ఎవరు సపోర్ట్ లేదు తనకి. ఇప్పుడు ఈ భీమయ్య వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం ఎట్లాంటి కుటుంబం? ఇంతకు ముందు ఏమన్నా దొంగతనాల కేసులు ఏమైనా ఉన్నాయి వాళ్ళ మీద? అవి మాకు తెలియదు సార్. పర్టికల్ గా తన మీద చిన్న చిన్నవి ఉన్నాయని తెలుసు, అంతేగాని ఈ లేడీ చేస్తుందని తెలియదు మాకు. భీమయ్య మీద ఉన్నాయని తెలుసు కానీ ఆమె మీద ఉన్నాయని తెలియదు మాకు. తను చేస్తారు అది తనే చెప్పేది, మా సార్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్లిరు అని, నైట్ వరకు అక్కడ ఉండడము, మా సార్ వచ్చేంత వరకు కూర్చుందామని బయట కూర్చోబెట్టడం మమ్మల్ని, ఇక అట్లా అని చెప్పేది అంతే. ఇక వాడిన మీద ఉంది అని తెలుసు కానీ ఈమె మీద తెలియదు.